బిగ్ డిలైట్ మీతో మాట్లాడడం మేడం. బికాజ్ ఎంత క్లారిటీతో ప్లెయిన్గా మీరు అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పే మాటల వెనకాల ఎంత కన్విక్షన్తో. బికాస్ ఇంత సబ్జెక్ట్ గ్యాదర్ చేయడం మామూలు విషయం కాదండి. విషయ అవగాహన పెంచుకోవడం. బికాజ్ ఇంత బిజీగా ఉంటూ మీరు అన్నట్టు నిజంగా గ్లామర్ ప్రపంచంలో మీరు కావాలంటే హాయిగా మేకప్ వేసుకుని ఏసీ కార్వాన్లో కూర్చుని ఏంటి రెడీ షార్ట్ రెడీ అనగానే వచ్చి కొబ్బరి బొండం తాగేసి హాయిగా కంటిన్యూ అయిపోయి చెప్పిన ఒక 2 డైలాగులు చెప్పి మళ్ళీ వెళ్ళి ఏసీలో కూర్చోవచ్చు. బట్ ఇంకా ఏదో కావాలని కోరుకున్నారు, ఒక కళ కన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అండ్ అది నిజంగా ఈరోజు అందరికీ అవకాశం రాదు. నాకు బాగా ఇన్స్పిరేషన్ మా హస్బెండ్. నాకు హస్బెండ్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఎందుకంటే తను కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాళ్ళు, అక్కడ పెరియార్ ఇది. సో విమెన్కి సపోర్టివ్గా ఉండాలి, విమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు. సో దానివల్ల నాకు ఎప్పుడూ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇవ్వటమే కాకుండా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. సో అందరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఎవరో కూడా తెలియకుండా చచ్చిపోతారు. అలా ఒక మామూలు అమ్మాయిగా నువ్వు ఎందుకుంటావు, నీకు అంటూ అవకాశం వచ్చినప్పుడు నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో లేకపోతే నాకు సినిమా ఫీల్డ్ సంబంధం లేదు, అసలు నాకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. నాకు డాన్స్ రాదు, నేను పెద్ద ఫేర్ కాదు, నేను పెద్ద హైట్ కాదు. ఎప్పుడైనా అన్నారా మీరు ఫేర్ కాదని? పెద్ద క్యాంపెయిన్ డార్క్ ఇస్ బ్యూటిఫుల్ అని. నేను అంటున్నాను అసలు ఒక సినిమా ఆర్టిస్ట్ అంటే మనకు అప్పుడు మేకప్, హెయిర్ స్టైల్, హీల్స్ అనేవి నాకు తెలియదు కదా. మనం సినిమా చూసినప్పుడు ఒక శ్రీదేవి, ఒక హేమమాలిని, ఒక రేఖ అంటే వాళ్ళు ఎంతో ఇంత పొడుగు ఉంటారు, ఇంత కలర్ ఉంటారు, ఇంత అందంగా ఉంటారు అనేది ఒక బ్రెయిన్ లో ఉంటుంది. సో మనం ఇండస్ట్రీకి వచ్చినాక మనం కూడా బాగున్నాం అనేది అప్పుడు మనకు తెలిసింది. మనం కూడా భైరవదీపం లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఒక రాజకుమారిగా బాలకృష్ణ అనేవారు, రాజకుమారి అంటే నువ్వే రోజా, అసలు ఇంకెవ్వరు సూట్ అవ్వరు లైఫ్ లో. ఆ ముక్కు, ఆ స్మైలు, నీకే ఆ గెటప్ సూట్ అవుతుందని చాలాసార్లు ఆయన ఓపెన్ గా ప్లెయిన్ గా చెప్పేస్తారు. ఆయన కూడా అసలు ఏమున్నా కూడా మనసులో పెట్టుకోవటం, పొగటం ఏంటని ఈగో అంతా ఉండదు, చాలా కూల్ గా ఉంటారు. మిగిలిన కో స్టార్స్ అలా కాదేమో, అంటే బికాస్ ఈగో కొంచెం ఈగో ఉంటుంది, పొగడరు తొందరగా. ఈయన మామూలుగా ప్లెయిన్ గా చెప్పేస్తూ ఉంటారు. సో అలాంటి నేను ఒక ఆర్టిస్ట్ అవటం అంటే అది పెద్ద విషయం. అలాగే పాలిటిక్స్ లో జీరో నాలెడ్జ్, ఎందుకంటే నేను ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించే సమయం కూడా లేదు. నేను చిన్న ఏజ్ లోనే ఇంటర్ అవగానే వచ్చేసాను ఫీల్డ్కి. ఇంకా వచ్చినప్పటి నుంచి షూటింగ్ 24 గంటలు. సో ఇంకో ప్రపంచం నాకు తెలిసేది కాదు. మా అన్నయ్యలు అంటే బాగా ఇష్టం నాకు. మా అన్నయ్యలు, నేను, నా షూటింగ్ తప్ప నాకు ఇంకేం తెలిసేది కాదు. అట్లాంటి నేను పాలిటిక్స్లో సర్వైవ్ అవటం అనేది ఓన్లీ మోటివేషన్. మా పెద్దన్నయ్యకి బాగా పొలిటికల్ అవగాహన ఉంటుంది. ఫోన్ చేసి చెప్పుకుంటూ ఉంటారా ఇలా అన్నారు నన్ను చూడండి అని? ఎవరు? మీ వారికి కానీ? అసలు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ నాకు వాట్సాప్ చేసినా, ఫోన్లో చెప్పినా వాళ్ళకి అయిపోతుంది ముందు. ఎందుకంటే నేను ఎమోషనల్ కదా. సడన్ గా మీరు చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఇలాంటివి ఏవి చెప్పొద్దండి అని చెప్తారు. సో అది ముందే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి ఉంటాయి. మా అన్నయ్య కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి చెప్పొద్దండి, ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఎమోషనల్ అయిపోయి ఇంకేమంటాను అని భయం వాళ్ళకి. సో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేటప్పుడు ఒక కామెంట్ చేయటం వేరే, కామెంట్ చేయడానికే ప్రెస్ మీట్ పెట్టడం వేరే ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ ఉండాలి. ఎప్పుడు అటువైపు ఎమోషన్ వైపుకి నన్ను వెళ్ళనీయకుండా చూసుకుంటుంటారు. అండ్ పొలిటికల్గా డిస్కషన్ మా పెద్దన్నయ్యతో ఫోన్ మాట్లాడినా కూర్చున్నా కూడా ఆయనకి బాగా రాజకీయాలు అంటే అవగాహన ఉంటుంది కాబట్టి జనరల్ డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా బ్రెయిన్ వచ్చి కంప్యూటర్ ఫోల్డర్ అంటాడు మా అన్నయ్య. సో ఏదైనా చెప్తూ ఉంటే తను వేసి పెట్టుకుంటుంది, అవసరం ఉన్నప్పుడు అవి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనము ప్రతి ఇష్యూ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఆ ఇష్యూ గురించి తెలుసుంటే మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ వేరేలాగా ఉంటుంది. మనం ఒక మాట మాట్లాడినా మనకు 100 విషయాలు తెలుసుంటే మన ఫేస్ లో ఆ కాన్ఫిడెన్స్ కానీ వాడు ఏదైనా మాట్లాడి మనం ఆన్సర్ చెప్పగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ డిస్కషన్ డిబేట్ డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ఏం అడుగుతాడో, ఎక్కడ దొరికిపోతావు అని టెన్షన్గా ఉంటే కష్టం పాలిటిక్స్లో సర్వైవ్ అవటం. అంటే నార్మల్గా చాలా మంది ఏమీ తెలియకుండా ఎమ్మెల్యేలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలా ఉంటే ఓకే. కానీ మనలాగా ఫుల్గా న్యూస్లో ఉండాలి అంటే డిస్కషన్స్కి వెళ్తాము, డిబేట్స్కి వెళ్తాము, అదే అంటున్నా. ఫుల్ టైం ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అన్నీ అలా తెలుసుకుంటున్నారు మీరు, మంచి ఎనర్జెటిక్గా మీకు కావాల్సినవన్నీ చేస్తున్నారు అంటే అట్ ద సేమ్ టైం. సో
ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అండి. రోజా గారు, మీటింగ్ యూ వాస్ గ్రేట్ టుడే. లాస్ట్ టైం మిమ్మల్ని మీ వారిని కలిపి మీ ఫ్యామిలీని ఇవాళ యాజ్ అన్ ఇండివిజువల్ ఒక మహిళగా మిమ్మల్ని తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. మీ కళలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డ్రీమ్స్ అని నావి నెరవేరితే చాలా మంది నెరవేరినట్టు నా వల్ల, తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా. ఎందుకంటే సిన్సియర్గా వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా ఒక సలహా చాలా మందికి మంచి చేయాలని ఉంది. ఏదండి, ముఖ్యమంత్రి గారికి ఏమన్నా సలహా ఇస్తారా? వాళ్ళ ఐటీ ముఖ్యంగా, మన ఐబీ ముఖ్యంగా ఆయన తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా ప్రతిపక్షం అంటే విమర్శగా తీసుకుంటున్నారు తప్ప విమర్శ ఎందుకు చేస్తున్నారు, ఆ విమర్శలో ఎంత నిజం ఉంది, అది మనం ఎందుకు కవర్ చేసుకోవాలనేది ఆయన ఎప్పుడు ఆలోచించడం లేదు. సో ఈరోజు మనకి 10 years హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉంటూ మన రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని కొంచెంగా దూరం చేస్తూ ఆ తర్వాత రాజధాని కడుతూ ఆయన ఈరోజు ఫుల్గా కట్టినా లేదా స్టార్ట్ చేసినా ఆయన పేరే ఉంటుంది కదా లైఫ్ లాంగ్. అలా కాకుండా ఈరోజు హైదరాబాద్ నుంచి పారిపోయే తప్పులు చేసి పారిపోయి అక్కడ రైతుల భూములు లాగేసుకొని సో రాజధాని కొట్టి కట్టుతూ అవి కుంచుకుపోతూ ఎందుకు ఈ కన్ఫ్యూషను, ఈ టెన్షన్స్, ప్రజల సమస్యలు తీర్చకుండా, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించకుండా, ప్రత్యేక హోదా సాధించకుండా, సో ఎటు కాకుండా ఆయన ఉన్న పేరును కూడా పోగొట్టుకునే విధంగా అండ్ ఆయన స్టేట్మెంట్లు కూడా ఆయన మానసిక పరిస్థితి తెలిసే విధంగా చేస్తున్నాడు. సో ఒక్కసారి ఒక్కరోజు ఫుల్ టైం 24 hours ఆయన రూమ్లో ఒక్కడే కూర్చొని గతంలో నేనేంటి, ఏం చేశాను, ఇప్పుడు నేనేం చేస్తున్నానని ఆలోచించుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మీ సలహా అందిన అందకపోయినా జనం విన్నారు. లేదు, ఎవరైనా కూడా మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మన చుట్టూ మనకి మైనస్ చెప్పే వాళ్ళకన్నా భజన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఒక వారానికి ఒక రోజు 1 గంట 2 గంటలో వాళ్ళు మెడిటేషన్ లాగా ఒక రూమ్లో వాళ్ళు కూర్చొని గతంలో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేయాలనే దాని మీద 1 గంట 2 గంటలు కనుక వాళ్ళు ఆలోచించగలిగితే మళ్ళీ ఫుల్ ఎనర్జీతో పాజిటివ్గా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మీరు రియాక్ట్ అవుతున్నప్పుడు అంటే అనిపించదాము ఇన్ని మాటలు అనేస్తున్నాను నేను అని చెప్పి మొన్న అయితే ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్లో చాలా ఘాటుగా చెప్పారు. ఐ థింక్ ప్రాబ్లీ దాంట్లో అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పాను. నాకు హాస్పిటల్లో చేర్పించాలి ఇలాంటివన్నీ అలా చెప్పలేదు. మానసిక పరిస్థితి సరిగా లేదు అని అనిపిస్తుంది ఆయన ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ 40 రోజులు మాల వేసుకొని తాకపోతే ఖజానా ఎలా నిండుతుందని, ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని, లేకపోతే మన ఇంజనీర్లు అయితే బాత్రూమ్లు కట్టగలరు కానీ వీళ్ళేం కడతారు రాజధానిలో అని మాట్లాడటం కానీ,